నమస్తే అండి, నేను విజయశీల ఫ్రమ్ సంప్రద మేకింగ్ ట్రెడిషన్స్ మోర్ ఫ్యాషనబుల్. ఈరోజు మనం ఇక్కత్ మర్సరైజ్డ్ కాటన్ శారీస్లో అబ్స్ట్రాక్ట్ డిజైన్తో ట్రయాంగిల్ మోటివ్స్ తీసుకొని అందంగా గంగా జమున ప్యాటర్న్స్తో టై అండ్ డై టెక్నిక్ యూస్ చేస్తూ వీవ్ చేసిన చీరల్ని చూద్దాం. అలాగే ఆ చీరల్ని ఎలా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవాలో కూడా తెలుసుకుందాం. ఫస్ట్ శారీ వచ్చేసి గ్రే కలర్ కాంబినేషన్, పైన కింద గంగా జమున స్టైల్లో, పై సైడ్న నియాన్ గ్రీన్ కలర్ కాంబినేషన్తోనూ, కింది సైడ్న లెమన్ ఎల్లో కాంబినేషన్తోనూ ఈ చీర గంగా జమున బార్డర్స్ని టై అండ్ డై టెక్నిక్ ద్వారా వీవ్ చేశారు. శారీ బాడీ పార్ట్కి వస్తే కల్నేత్లో బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో నేయడం వల్ల మనకి గ్రే కలర్ కాంబినేషన్తో పాటుగా ఈ చీర ఉంది. శారీ బాడీ పార్ట్లో అంతా అబ్స్ట్రాక్ట్ ప్యాటర్న్లో జామెట్రికల్ డిజైన్ ట్రయాంగిల్ని తీసుకుని చీర బాడీ అంతా బూటీస్ లాగా ఇవ్వడం జరిగింది. సో ఈ చీర గంగా జమున బార్డర్స్తోనూ అలాగే బూటీస్తోనూ అంత అందంగా ఎలివేట్ అవుతుంది. చీర పళ్ళు పాటుకు వస్తే గ్రీన్ కలర్ కాంబినేషన్తో పాటుగా మనకి శారీ పళ్ళునంతా ఇవ్వడం జరిగింది. చీర పళ్ళు పాటలో కూడా ఇక్కత్ డిజైన్నే వేవ్స్ ప్యాటర్న్లో తీసుకున్నాము. పైన కింద 2 లైన్స్ మనకి వైట్ కలర్ కాంబినేషన్తో పాటు ఇవ్వడం జరిగింది. శారీ పళ్ళుని బాడీ నుంచి డిఫరెన్షియేట్ చేస్తూ గ్రీన్ కలర్ కాంబినేషన్తో పాటు ఈ పళ్ళుని అంతా వీవ్ చేశారు. శారీస్ అన్నీ వితౌట్ బ్లౌజ్గా డిజైన్ చేశాము, ఎందుకంటే ప్లెయిన్ బ్లౌజెస్ ఈ శారీతో పాటు వద్దు అనుకునే వాళ్ళు మిక్స్ అండ్ మ్యాచ్లు ఎక్కువగా చేసుకుంటూ ఉన్నారు. శారీ బోర్డర్లో వచ్చిన గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవాలి అనుకుంటే ఈ ఇక్కత్ డిజైన్ ఉన్న బ్లౌజ్ పీస్ అయితే ఐడియల్గా సెట్ అవుతుంది. లేదంటే బోర్డర్లో వచ్చిన ఎల్లో కలర్ కాంబినేషన్తో మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవాలి అనుకుంటే ఎల్లో మీద గ్రీన్ కలర్ కాంబినేషన్తో టై అండ్ డై డిజైన్ వచ్చిన ఈ ఇక్కత్ బ్లౌజ్ అయినా ఈ శారీతో పాటు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇక్కత్ శారీస్లో రాంగ్ సైడ్ అంటూ ఉండదు, అందులోనూ గంగా జమున బార్డర్స్ కాబట్టి ఎల్లో కలర్ కాంబినేషన్ పైకి రావాలి అనుకునే వాళ్ళు గ్రీన్ కలర్ బ్లౌజ్తో మనం ఈ శారీని కట్టుకోవచ్చు. లేదంటే గ్రీన్ కలర్ కాంబినేషన్ పైకి తీసుకోవాలి అనుకుంటే ఎల్లో కలర్ బ్లౌజ్తో పాటుగా ట్రై చేసుకోవచ్చు. నెక్స్ట్ శారీ వచ్చేసి గ్రే కలర్ కాంబినేషనే, కానీ 2 సైడ్స్న ఏవైతే గంగా జమున బార్డర్స్ తీసుకున్నామో దాంట్లో స్లైట్ వేరియేషన్. ఇంతకుముందు చీరలో ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నాము, అది కొంచెం బ్రైట్గా ఎలివేట్ అవుతుంది. మరీ అంత బ్రైట్ కలర్ కాంబినేషన్స్ వద్దు, సింపుల్ అండ్ సటిల్ వేలో ఉండాలి అనుకుంటే ఈ బ్లూ కలర్ కాంబినేషన్తో ఉన్న చీరని తీసుకోవచ్చు. ఒక సైడ్న గ్రీన్ కలర్తోనూ మరో సైడ్న బ్లూ కలర్తోనూ ఈ శారీ గంగా జమున బార్డర్స్ వచ్చాయి. అలాగే పళ్ళు పాటుకొస్తే బ్లూ కలర్ కాంబినేషన్తో పాటుగా మనకి ఈ శారీ పళ్ళునంతా టై అండ్ డై టెక్నిక్ యూస్ చేస్తూ డిఫరెన్షియేట్ చేశారు. శారీ పళ్ళులో కూడా ఇక్కత్ డిజైన్నే ఇవ్వడం జరిగింది. వేవ్స్ ప్యాటర్న్లోనూ అలాగే ఓవల్ షేప్లో డాట్స్ ప్యాటర్న్లోనూ మనకి శారీ పళ్ళు అంతా వచ్చింది. శారీ వితౌట్ బ్లౌజ్గా డిజైన్ చేసాం కాబట్టి కాంట్రాస్ట్ వేలో బ్లౌజ్ని ట్రై చేయాలి అనుకుంటే బ్లూ కలర్ కాంబినేషన్ పైకి వచ్చే విధంగా చీరని కడితే గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉన్న ఈ బ్లౌజ్ ఈ శారీతో పాటు ట్రై చేయొచ్చు. లేదు గ్రీన్ కలర్ని పైకి తీసుకుంటే బ్లూ కలర్ కాంబినేషన్తో ఉన్న ఈ 2 ఇక్కత్ బ్లౌజెస్లో ఏదైనా మనం ఈ శారీతో పాటు ట్రై చేస్తే బాగుంటుంది. చూశారు కదండి, గంగా జమున ప్యాటర్న్లో ఎంత అందంగా ఈ చీరల్ని నేశారో. ఈ కలెక్షన్ నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వండి. అలాగే జెన్యూన్ హ్యాండ్లూమ్స్ని మాతో పాటు మీరు ప్రమోట్ చేయాలి అంటే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మరవద్దు.